పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. యాక్చువల్లీ తారక్ ఒక డిఫరెంట్ గెటప్లో ఉన్నాడని, అసలు ఇంతవరకు అందుకే సెట్లోకి కూడా రాలేదు అని నేను విన్నాను. ఆ గెటప్ ఏంటి, ఈ పిల్లలు, ఈ కాన్సెప్ట్ ఏదో చెవున పడింది. నాకు క్లారిటీ లేదు హేమచంద్ర, వాట్ ఈస్ హ్యాపెనింగ్? క్లారిటీ లేకుండా ఉంది. అండ్ మ్యాటర్ ఏం జరగబోతుందంటే, బేసిక్గా మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలా ఎందుకన్నానంటే, మీరు ఈ పాట విన్నాక మీకు బాగా అర్థం అవుతుంది. బట్ యాక్చువల్లీ ఏం జరగబోతుంది అనేది నేను ఇప్పుడు చెప్పడం కంటే మీకు ఈ రోజు మిమిక్రీ టెస్ట్ ఏమైనా పెట్టారా ముకాబులాలో? లేదు. నేను ఇలా ఎందుకు మాట్లాడానో మీకు అక్కడ అర్థం అవుతుంది. చూసాక విన్నాక బాగా. సో ఆ క్లారిటీ మనకి రావాలంటే లెట్స్ వెల్కమ్ తారక్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. నీకు పంచదార పూరీలు లేవా? శ్రీ అల్లరి చేసే చిన్న పిల్లలకి, శ్రీ టార్చర్ పెట్టే కంత్రి పిల్లలకి, శ్రీ అల్లరి పిల్లలు ఉన్న పార్టీ ఇంటికి, శ్రీ కష్టపడి ఇంటికొచ్చే రెస్ట్ తీసుకున్న తల్లిదండ్రులకు చుక్కలు చూపించే అల్లరి పిల్లలందరికీ అంచేత ఆడియన్సులారా, మార్కులేసే పెద్దలారా, జీవితాలు తలకిందులైన తల్లిదండ్రులారా, అల్లరి చేసిన పిల్లవాడిని మందలించిన ఆ కొత్త జంటతో ఆ పిల్లకేడి నువ్వు వాయించవయ్యా మ్యూజిక్, పెదబాబు గారు చూస్తున్నారు. డాడీ పర్సులోంచి 10 రూపాయలు తప్పన కానీ ఏ పాప మెరుగానే మమ్మీ. రే ఏంట్రా అబద్ధాలు ఆడుతున్నావు? నేను పుట్టుకతో మంచోడిని మమ్మీ. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అయినా 10 రూపాయలు తప్పాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? నీకు చాక్లెట్లు లేవా, బిస్కెట్లు లేవా? నీకు బొమ్మలు లేవా, పోనీ డబ్బులు లేవా? నీకు 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 డైరీ మిల్క్ చాక్లెట్లు లేవా? నీకు మేరీ గోల్డ్ బిస్కెట్లు లేవా? నీకు చిన్ని చిన్ని క్యాండీలు లేవా? అన్నీ కొని తెచ్చి నిన్నే తిని తొంగోమంటే బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ? బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ? అన్నీ కొని తెచ్చి నిన్నే తిని తొంగోమంటే బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ? ఎండలోన ఒడియాలు ఎండబెడితే ఒంటి మీద నీళ్లు పోసి చెడగొడతారు కదా. ఆటలు ఆడే బొమ్మలు లేవా, టీవీలో కార్టూన్ ఛానల్ లేవా, ఆటలు లేవా, పాటలు లేవా, వండిన మంచి వంటలు లేవా? మీకు మా మీదే జాలన్నది లేదా? అరరే కొట్టకుండానే ఏడుస్తారురా, అరరే ఇల్లు పీకి పందిరేస్తారురా, అరరే కంటి మీద కునుకన్నది లేదురా. మమ్మల్ని వీధులంట మీరే తిప్పేస్తారు. బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ?
వావ్, సో సెమీ ఫైనల్స్ రాగానే కొత్త క్రియేటివ్ థాట్స్, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ వచ్చేస్తున్నాయని ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే ప్రూవ్ చేశాడు తారక్. సూపర్. లెట్స్ సీ జడ్జెస్ ఏమంటారు. ఈ కామెంట్స్ లోకి వెళ్లే ముందు నేనైతే ఆ లిరిక్స్ విన్నప్పుడల్లా నా చిన్నప్పటికి అలా వెళ్ళి టచ్ చేసి వచ్చేసాను అనమాట. సో నాలా మీలో ఎవరైనా వెళ్ళొచ్చారా చైల్డ్హుడ్ డేస్? నేను ఇంకా చైల్డ్హుడ్ డేస్ లోనే ఉన్నాను కాబట్టి చెప్పలేను. హేమచంద్ర ఆవిడ చైల్డ్హుడ్ డేస్ లో ఉన్నారు కదా, నేను ఇంకా పుట్టలేదు. So, ఆనంద్ శ్రీరామ్ గారు అయితే నేను పూర్వజన్మలో ఉన్నాను. తారక్, నువ్వు నిలబడ్డా ఇంకా కూడా జీవించేస్తూ నీ లెఫ్ట్ సైడ్ అంతా కూడా నువ్వు సిగ్గుపడుతూ ఇలా నిలబడుతున్నావు, రైట్ సైడ్ టీవీగా ఉన్నావు. అదిగో, ఓ మై గాడ్. పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం ఎనర్జెటిక్ గా ఇంకా కొంచెం బాగుండొచ్చేమో అనిపించింది. బట్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ నువ్వు పుట్టిన చేసిన శ్రద్ధ తయారవడంలో కానీ నువ్వు రెండర్ చేయడం, డెలివరీ చేయడంలో దానికి మాత్రం ఖచ్చితంగా మార్కులు వేయాల్సిందే. థ్యాంక్ యూ మేడం. ఇంకొంచెం ఎనర్జెటిక్ గా పాడుంటే బాగుండేది ఈ పాట, ఓకే, కాన్ఫిడెంట్ గా. బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంతకీ నువ్వు పెద్ద బావ గారు అన్నది ఆనంద్ శ్రీరామ్ గారినా హేమచంద్ర గారినా? శ్రీరామ్ బాబు గారిని. ఓకే, బావగారు ఇప్పుడే మాట్లాడితే ఏం బాగుంటుంది? ఫస్ట్ హేమచంద్రని అడిగేద్దాం. హేమచంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ముకాబలా ఆర్ ఎనీ దీస్ కైండ్ ఆఫ్ రియాలిటీ షోస్ నాకు తెలిసి తెలుగు షోలో ఏ సింగింగ్ కాంపిటీషన్ లోనూ ఈ గెటప్ వేయలేదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ గివ్ యూ 99 మార్క్స్. థ్యాంక్ యూ సార్. నిజంగా అమేజింగ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పెద్ద బావ గారు అద్భుతంగా పాడే నీకు ఈ గెటప్, ఈ కాన్సెప్ట్ ఇచ్చి నీ బలానికి ఇంకా బలాన్ని చేకూర్చారు. థ్యాంక్ యూ సార్. ఆ బలగాన్ని చూసి బలవంతుడు తన బలాన్ని కూడా మర్చిపోయి ఎనర్జీ తగ్గించాడు అనమాట. అవును సార్. ఈ ప్రయత్నాన్ని మాత్రం ప్రశంసిస్తున్నాను నేను. యాక్చువల్లీ ఈ గెటప్ చూసిన తర్వాత ఇంకొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి ఒక మంచి మాస్ సాంగ్ తారక్ చేత పర్ఫామ్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పాట మీరు పాడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్ గా రెడీ. రెడీ? సిలకేమో శ్రీకాకుళం, అరే కులుకేమో మల్కిపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కిపురం. సొగసేమో ఇచ్చాపట్నం జగదాంబ జంక్షన్ రో. అరే కులుకేమో మల్కిపురం, సొగసేమో ఇచ్చాపట్నం. తుడుపేమో మల్కిపురం జగదాంబ జంక్షన్ లో. అరే బుక్కులది టిక్కులది రో, మహాబుక్కులది దిక్కులది రో. కుర్రకారుకి సుర్రకి చిర్రంకి చెక్కిల్లం పూడి సరికే రో. మాస్తో పెట్టుకుంటే మడకడిపోద్ది, ఒంట్లో ఒక్కో నరం వెలికడిపోద్ది. ఏయ్! మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కదనం వెలికడిపోతే. హే! సిలకేమో శ్రీకాకుళం, అరకులకేమో మల్కిపురం. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కదనం వెలికడిపోతే. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కదనం వెలికడిపోతే. తారక్, సీరియస్లీ యువర్ మల్టీ టాలెంటెడ్ గురు. సూపర్. సూపర్. Nice. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, ఎస్పెషల్లీ చక్కగా పాడి ఎంటర్టైన్ చేసినందుకు.